నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆక్వా చెరువుల కాలుష్యం నుండి మంచినీటి చెరువులను కాపాడాలని కోరుతూ పెరికపాలెం మహిళలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ గ్రామంలో 2.5 ఎకరాల మంచినీటి చెరువు అనేక దశాబ్దాల నుండి ప్రజల దాహార్తిని తీర్చుతుందని, మంచినీటి చెరువుకు వచ్చే పంట కాలువల పక్కనే ఆక్వా చెరువులు తవ్వారని, చేపల చెరువుల అనుమతి తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నారని, ఫలితంగా ఉప్పు నీటి కాసారంగా గ్రౌండ్ వాటర్ మారిపోయిందని, ఆక్వా చెరువులోని కలుషిత జలాలు పంట కాలువల్లో కలిసి అది మంచినీటి చెరువులో కలుస్తున్నాయని తెలిపారు. దీనితో మంచినీటి చెరువులో నీరు దుర్వాసన వస్తుందని, త్రాగడానికి పక్కన పెడితే కనీసం వాడుకోవడానికి కూడా పనిచేయడం లేదని, తక్షణమే అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతి చేస్తామని హెచ్చరించారు. మండల కార్యదర్శి బొల్ల అలమహారాజు మాట్లాడుతూ కాలుష్యాన్ని అరికట్టాలని ఎన్ని వినతులు ఇచ్చినా అధికారులు పడిచోని పెడుతున్నారు. అధికారంలో ఉన్న వారి అండదండలు ఉండబట్టే చర్యలు తీసుకోవడం లేదు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బొక్క కూర్మారావు, బుడితి అలరాజు, కోరాసిక దుర్గమ్మ, తొట్టు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి మంచినీటి చెరువు కాలుష్యాన్ని, అరికట్టాలి మంచినీటి చెరువు కాలుష్యాన్ని, అరికట్టాలి వీరవసర మండలం పెరికిపాలెంలో మంచినీటి చెరువు కాలుష్యాన్ని అరికట్టాలి. పెరికిపాలెం గ్రామంలో మంచినీటి చెరువు పూర్తిగా కాలుష్యం అయిపోయి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో అధికారులకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన ఎవరు కూడా ఆ మంచినీటి చెరువు కాలుష్యం కాకుండా అరికట్టడం లేదు. అందువల్ల ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి ఇవాళ గ్రీవెన్స్లో కూడా మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. మరి పెరికిపాలెం గ్రామంలో మంచినీటి చెరువు సుమారుగా 2.5 ఎకరాల భూమి అది చెరువు ఉంది. వాస్తవంగా చెరువు కూడా సరిపోయే పరిస్థితి లేదు. చెరువు పక్కనే పంట కాలువలు కూడా ఉన్నాయి. పంట కాలువ ద్వారా ఈ చెరువులోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. కానీ పంట కాలువ పక్కనే ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులేమో మేము చేపలు పెంచుతామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఈ రోజునేమో అక్కడ రొయ్యల సాగు చేస్తూ ఉన్నారు. ఫలితంగా మొత్తం అంతా కూడా ఉప్పు నీటి కయ్యలుగా మారిపోయి ఆ ఓటంతా కూడా మంచినీటి చెరువులోకి దిగిపోయి ఇవాళ వాడుకోవడానికి కూడా అంటే స్నానాలకు కానివ్వండి, బట్టలకు కూడా కానివ్వండి, లేదా ఇతర కుటుంబ అవసరాలకు కానీ కనీసం ఆ అవసరాలకు కూడా వాడుకోకుండా మంచినీటి చెరువు పాడైపోయింది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని ఆ మంచినీటి చెరువుని పరిరక్షించాలని, కాపాడాలని, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని, అలాగే ప్రజలకి పరిశుభ్రమైన మంచినీరు అందించాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇరాన్ పై అమెరికా దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సిపిఎం కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ గత 4-5 రోజులుగా ఇరాన్ పై అమెరికా అత్యంత దుర్మార్గంగా దాడి చేస్తోంది. అనేక భవనాలను కూల్చేసింది. ఉన్నతాధికారులను, సైన్యాధ్యక్షులను కూడా చంపేసింది. ఒక పక్క ఇజ్రాయెల్, మరో పక్క అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచ ప్రజానీక రక్షణ కోసమే ఇరాన్ పై దాడి చేస్తున్నామని చెప్పడం పూర్తిగా అవాస్తవం అన్నారు. అమెరికా పార్లమెంట్ సాక్షిగా ఇరాన్ కి అణ్వాయుధాలు తయారు చేసే శక్తి లేదని, అణ్వాయుధాలు లేవని అమెరికా రక్షణాధికారులే చెప్పారని గోపాలన్ వెల్లడించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ నాడు నేడు అనే అంశంపై ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ హాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ అధ్యక్షతన సెమినార్ జరిగింది. 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీని ఉపయోగించి ప్రజానీకం యొక్క హక్కులను ఆనాడు ఏ విధంగా హింసించారో ఈనాడు ఎమర్జెన్సీ లేకుండానే బీజేపీ ప్రభుత్వం హక్కులను ఎలా హరిస్తుందో ఈ విషయాలను ప్రజల్లో తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలలో సెమినార్ను నిర్వహించామన్నారు. ఈ సెమినార్ కి కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఇందిరాగాంధీ రాజ్యాంగంలో 352వ అధికరణాన్ని ఉపయోగించి ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు పూర్తయిందని, ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు సాగించారని అన్నారు. వార్తాపత్రికలకు స్వేచ్ఛగా న్యూస్ ముద్రించే హక్కు కూడా ఇవ్వలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాసుదేవరావు, పూర్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి అనే పేరుతో అర్ధరాత్రి 25వ తేదీ జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీని ప్రకటించారు. అది డ్యూ ప్రాసెస్ అంటాం. చట్ట ప్రకారం ప్రాసెస్గా కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రకటించడం జరిగింది.
రాష్ట్రపతికి మేము కేబినెట్ తీర్మానం చేశాము అని చెప్పి ఎమర్జెన్సీ అమల్లోకి తీసుకొచ్చాం. అర్ధరాత్రి అరెస్టులు సాగినాయి. ఈ అరెస్టులు ఎవరెవరిని చేయాలని చెప్పేసి లిస్టులు తయారైనాయి. అర్ధరాత్రి పత్రికలన్నీ మూతపడ్డాయి. అలాంటి ఒక చీకటి కాలం మళ్ళీ దేశానికి రాకూడదు అనేటటువంటి పట్టుదలతో ఆనాడు జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ స్వరాజ్యం పేరుతో సాగించినటువంటి ఉద్యమం, కమ్యూనిస్టులు అలాగే అనేక మంది ఇతరులు కలిసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగించినటువంటి పోరాటం ఫలితంగా 77లో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి ఆనాడు జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మోడీ గారట 25వ తేదీన భారత రాజ్యాంగ రక్షణ దినాన్ని నిర్వహిస్తాడు ఆయన. ఈ రాజ్యాంగానికి ఎన్ని వేల తూట్లు పొడిచాడో ఇప్పుడు మనం లెక్కలేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. అత్తిలి మండలంలో ఆరవెల్లిలో ఇరు వర్గాల మధ్య సోమవారం జరిగిన ఘర్షణలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. పాత గొడవల నేపథ్యంలో ఎస్సీ వర్గంలోని 2 కులాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరువురు రాళ్లు కత్తులతో దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్సకు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అత్తిలి మండలం ఆరవల్లిలో సోమవారం సాయంత్రం జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఘర్షణలో గాయపడిన 3 తణుక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడపాటి నానిని ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి తరలించగా ఏడిద శ్రీను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు దోమల నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యాధికారులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆదేశించారు. మంగళవారం తణుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తణుకు నియోజకవర్గంలోని తణుకు అర్బన్తో పాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన పిహెచ్సి, సిహెచ్సి వైద్యాధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు సంబంధించి యాంటీ లార్వా పిచికారీ చేయడంతో పాటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిద్ధంతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ డిసీజెస్, అదేవిధంగా దోమల సమస్య, ఇవన్నీ కూడా అరికట్టే విధంగా ఈరోజు 3 మండలాలు తణుకు పట్టణానికి సంబంధించి అర్బన్ హెల్త్ హాస్పిటల్స్, అలాగే పిహెచ్సిస్, సిహెచ్సిస్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు, మల్టీపర్పస్ హెల్త్ ఆఫీసర్సు, అలాగే సబ్ యూనిట్ హెడ్స్తో ఒక రివ్యూ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ యాంటీ లార్వా స్ప్రేయింగ్ ఏ విధంగా చేయాలి, అలాగే వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏ విధంగా ప్రివెంటివ్ మెథడ్స్ పాటించాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. దాంతోపాటుగా మరొక పక్కన పంచాయతీ సెక్రటరీస్, అలాగే డిప్యూటీ ఎండిఓస్, ఎంపీడీఓస్ వారి ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్. అధికారమే లక్ష్యంగా ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి వాటి అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ హామీల అమలుకు సిపిఐ శ్రేణులు నిరంతరం పోరాటాలకు సమాయత్తం కావాలని కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో జరిగిన సిపిఐ తణుకు పట్టణ 16వ మహాసభలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభకు సిపిఐ పట్టణ సమితి అధ్యక్షుడు బండి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. భీమారావు మాట్లాడుతూ పేదరికము, దారిద్ర్యము లేని, ఆర్థిక అసమానతలు, కులమత విభేదాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సిపిఐ ఆవిర్భవించింది అన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించనీయకుండా మతం పేరుతో విద్వేషాలు పెంచుతూ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతోంది అన్నారు. సిపిఐ 26వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని భీమారావు కోరారు. సిపిఐ పట్టణ మహాసభ సందర్భంగా కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. తొలుత సిపిఐ పథకాన్ని
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సికిలే పుష్పకుమారి ఆవిష్కరించారు. కలిశెట్టి వెంకట్రావు, సీతారాం, ప్రసాద్, సికిలే పుష్పకుమారి, మండల నాగేశ్వరరావు మాట్లాడారు. సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు పార్టీ పట్టణ సమితి నిర్వహించిన 3 ఏళ్ల కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శిగా బొద్దాని నాగరాజు, కోశాధికారిగా గుబ్బల వెంకటేశ్వరరావు, పట్టణ సమితి సభ్యులుగా బండి సత్యనారాయణ, పుట్ట అమ్మిరాజు, పెండియాల దత్తాత్రేయ ప్రసాద్, కట్టుంగ శంకర్, అత్తిలి శ్రీను, మందుల ముత్తయ్య, బొద్దాని కృష్ణకిషోర్, నమ్మి రాజు, మందుల లక్ష్మి, గిద్దా అన్నపూర్ణ, బొద్దాని మురళీకృష్ణ, కొంబత్తుల రవికుమార్, గార ప్రసాద్ పట్టణ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కచేరీ సెంటర్లో 60 లక్షల వ్యయంతో నిర్మించే అన్న క్యాంటీన్ కు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19లో 126 అన్న క్యాంటీన్లు ఉన్నాయని 187వ అన్న క్యాంటీన్ ఆచంటలో ప్రారంభం కానుంది అని వెల్లడించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరిత అప్రజాస్వామిక పాలన సాగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 2014-19 నుంచి ప్రారంభమైన అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈనాడు దాంట్లో భాగంగానే ఆనాడు హాసన్ నియోజకవర్గాన్ని పెరుమండు శంకుస్థాపన చేసాం. శాంక్షన్ అయినప్పుడు ఈనాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా ఈనాడు హాసన్లో 60 లక్షలతోటి ఈనాడు అన్నా క్యాంటీన్ శంకుస్థాపనతో ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 కల్లా ఈ క్యాంటీన్ రాష్ట్రంలో 187వ క్యాంటీన్గా ఇవాళ మనం రూపుదిద్దుకోబోతాం. దాంట్లో ప్రధానంగా అంతక్రితం 126 ఉంటే ఇంకొక 60 కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 12వ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన తర్వాత ఈనాడు ఈ కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం అనే ప్రధాన భూమికతో ఈనాడు ప్రభుత్వం ఎన్నికల హామీయే కాకుండా ఏదైతే కక్షపూరితమైన వాతావరణ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అరాచక రాజకీయాలు చేస్తూ అన్నా క్యాంటీన్ లాంటి పేదవాడికి భోజనం పెట్టే పథకాన్ని కూడా ఓర్చుకోలేక కూలగొట్టిన ప్రదేశాలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ భోజనం పెడుతుంటే కూడా పట్టనివ్వకుండా పైసలు కట్టిన ప్రదేశాలు ఉన్నాయి. లేనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రతిష్టాకారం తీసుకుంది. పేదవాడికి సంబంధించిన భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా ఆయా ప్రాంతాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఈనాడు ఆచంట నియోజకవర్గంలో కూడా ఈనాడు ఆచంటలో ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రజాభద్రత తరఫున శుభాభినందనలు తెలిపారు. వీరవాసరం మండలం చింతలకోటి గర్భ గ్రామంలో ఉమా చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర గ్రామానికి చెందిన భూపతిరాజు, సాయి గీత పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సాయి గీత మాట్లాడుతూ తన భర్తకి బీపీ ఉందంటే డాక్టర్ సలహా మేరకు ధ్యానం నేర్చుకుని శాకాహారిగా మారారని, తద్వారా తన భర్త పేరుపాలెం బీచ్ లో జరిగిన పౌర్ణమి ధ్యానంలో పాల్గొని ధ్యాన సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందారని, మానసిక ప్రశాంతతను కూడా పొందారని తెలియజేశారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ సహకారంతో పెనుమంట్రలోని తమ భవనంపై 21x21 పిరమిడ్ నిర్మించి పత్రిజీ చిన్న కుమార్తె పరిమళ పత్రిచే ప్రారంభోత్సవం చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ దాసరి శ్రీరంగ నాయకులు, వైస్ చైర్మన్ ఇర్రింకి కొండ, కోశాధికారి పంజా వెంకటరత్నం చేతుల మీదుగా శివాలయంలో నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ కార్యక్రమాల విశిష్టత తెలియజేస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంజా పద్మ, లీలావతి, సాయి కుమారి, రాజ్యలక్ష్మి, చాముండేశ్వరి, ముద్రగళ్ల ధనలక్ష్మి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. వరితో పాటు ఇతర పంటల సాగులలో సేంద్రియ జీవన ఎరువుల వినియోగాన్ని పెంచాలని
మార్టేరు వరి పరిశోధన సంస్థ ఏడీఆర్ టి శ్రీనివాస్ రైతులకు సూచించారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ కేవీకే ఆధ్వర్యంలో వరి, ఉద్యాన, ఇతర పంటల సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధికోత్పత్తి సాధించే మార్గాల వైపు రైతులు మళ్లాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎకరానికి 2 లక్షల ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ వంటి పంటల వైపు రైతులు దృష్టి సారించాలని మద్రాస్ ఫెర్టిలైజర్స్ రిప్రజెంటేటివ్ బెనర్జీ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్ డెబోరా మిసియానా, ఆర్ బిందు ప్రవీణ, వినయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.